హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ వీడియోస్ అన్ని మీ వరకు చేరుకుంటాయి ఈరోజు నేను 6 ప్యానెల్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నాను దానికోసం నేను 3 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్ లెంత్ అండ్ విడ్త్ మీకు చూపిస్తాను లెంత్ వచ్చేసి నేను విడ్త్ వచ్చేసి 18.5 తీసుకోవాలి నెక్స్ట్ లెంత్ వచ్చేసి 38.5 తీసుకున్నాను ఇప్పుడు మనం షోల్డర్ వైపున 4 ఇంచ్కి ఒక డాట్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనం లెంత్ మార్కింగ్ చేద్దాం షోల్డర్ టు నాది వెస్ట్ డాట్ మార్క్ చేసుకుంటున్నాను వెస్ట్ నాది 14 ఇంచ్ అక్కడ ఒక లైన్ డాట్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నా హిప్ 20 ఇంచ్ హిప్ లెంత్ 20 ఇంచ్ కాబట్టి నేను 20 ఇంచ్కి కూడా అదే విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటాను నెక్స్ట్ నేను ఇప్పుడు టోటల్ బాటంలో నాకు ఎంతైతే ఉంటుందో దాన్ని ఆఫ్ చేసుకున్నాక అక్కడ ఒక డైట్ మార్క్ చేసుకుంటాను నేను ఇక్కడ ఫస్ట్ షోల్డర్లో 4 చేశాను కాబట్టి వెస్ట్ డాట్లో కూడా 4 ఇంచ్కి ఒక డాట్ మార్క్ చేసుకోవాలి ఆ రెండు లైన్స్ని మనం జాయిన్ చేసుకుందాం ఇప్పుడు వెస్ట్ డాట్ని షోల్డర్ హిప్ లైన్కి జాయిన్ చేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు మన కింద కూడా బాటమ్ కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు నేను బాటంలో విడ్త్ ఎంతైతే ఉంటుందో దాన్ని బై 2 చేస్తే నాకు 9.25కి నేను ఒక డాట్ లైన్ మార్క్ చేసుకున్నాను ఆ రెండు లైన్స్ని మనం జాయిన్ చేసుకోవాలి హిప్ లైన్ అయిన బాటమ్ లైన్ని జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం కట్ చేసుకున్నాక ఇలా వస్తుంది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్యానెల్స్ని నీట్గా సెట్ చేసుకొని నెక్స్ట్ కిందే ఉన్న భాగాన్ని మనం పై వైపుకు ఇలా ఫ్లిప్ చేసుకోవాలి చేసుకొని మనం పైన 4 ఇంచ్కి పెట్టాం కదా ఆ 4 ఇంచ్ దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఇప్పుడు ఫ్లిప్ చేసిన పార్ట్ని దీనిపైన 1/2 ఇంచ్ వచ్చేలా పెట్టుకొని వాటిపై నుంచి మనం పిన్స్ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి కింది వరకు పిన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇలా వస్తుంది ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ చేద్దాం నా షోల్డర్ 7కి డాట్ మార్క్ చేసుకుంటున్నాను ప్లస్ 6.5 హార్మ్ హోల్ కూడా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ రెండు లైన్స్ని మనం ఒక బాక్స్ షేప్ ఇచ్చేద్దాం ఇప్పుడు క్రాస్ మార్క్ కోసం నేను ఒక 1 ఇంచ్కి క్రాస్గా ఒక డాట్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు నా చెస్ట్ అయితే నేను 9.5కి తీసుకుంటున్నాను ప్లస్ 2 ఇంచ్ మార్జిన్ కూడా తీసుకోవాలి వెస్ట్ కూడా నేను 8.5కి తీసుకుంటున్నాను తర్వాత 2 ఇంచ్ మార్జిన్ కూడా యాడ్ చేసుకోవాలి 8.5కి ఒక డాట్ మార్క్ చేసుకొని 2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకోవాలి ఈ రెండు లైన్స్ని మనం జాయిన్ చేసుకుందాం ఇప్పుడు కార్నర్ వరకు కూడా అదే విధంగా లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ డ్రా చేయలేం కాబట్టి ఫ్రంట్ నెక్ విడ్త్ నేను 2.5కి ఒక డాట్ మార్క్ చేసుకుంటున్నాను నెక్ డీప్ 4.5కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాక్స్ లాగా గీసుకుందాం నా ఫ్రంట్ నెక్ నేను రౌండ్ షేప్ కాబట్టి నేను రౌండ్గా ఒక షేప్ ఇచ్చేస్తున్నాను
ఇప్పుడు వీటిని మనం కట్ చేసేసుకుందాం. ఇలా కటింగ్ కంప్లీట్ అయ్యాక మనం బ్యాక్ నెక్ కూడా అదే విధంగా 2.5కి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ నేను 3.5కి మార్క్ చేసుకుంటున్నాను. సో సేమ్ ఇక్కడ కూడా బాక్స్ షేప్ లాగా ఒక బాక్స్ లాగా ఇవ్వాలి. నెక్స్ట్ బ్యాక్ షేప్ కూడా నాది రౌండే కాబట్టి నేను రౌండ్గా షేప్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ మనం కటింగ్ చేసుకుందాం. స్లోగా చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ పట్టీస్ కట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ పట్టీస్ కోసం నేను ఫస్ట్ ఒక స్క్వేర్ పీస్ లాగున్న పీస్ తీసుకుంటున్నాను. దాన్ని ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్క్వేర్ పీస్ ఉంది కదా, ఈ పీస్ని పక్కన పెట్టి స్క్వేర్ పీస్ని తీసుకొని ఈ నెక్ కింద వైపున పెట్టుకొని మనం ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా సెట్ చేసుకొని నెక్ కట్ చేసుకోవాలి. నెక్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పట్టి ఇలా వస్తుంది ఈ విధంగా. సో మనం ఫస్ట్ వీటిని ఓపెన్ చేసి పెట్టుకుందాం ప్యానల్స్ని. ఈ సైడ్ 2 ప్యానల్స్ని కూడా తీసుకొచ్చి పెట్టేస్తాను. అడ్జస్ట్ నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా అటు సైడ్ కూడా ప్యానల్ పెట్టుకొని అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం నెక్ పట్టి కటింగ్ చేసాం, ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ 2 ప్యానల్స్ని కూడా అటాచ్ చేయాలి. నెక్ పట్టి కట్ చేసి పెట్టాం కదా, అది దీనిపైన పెట్టుకొని కూడా స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు మనం ప్యానల్స్ని జాయిన్ చేసుకుందాం. ప్యానల్స్ని ఫస్ట్ సైడ్ ప్యానల్ ఒకటి తీసుకొని మెయిన్ ప్యానల్ని మెయిన్ వైపుగా వచ్చేలాగా పెట్టి ఆ రెండింటిని మనం జాయిన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇలా నిదానంగా 1.5 ఇంచ్ వచ్చేలాగా చూసుకుంటూ బాటమ్ వరకు స్టిచ్చింగ్ చేసేసేయాలి. సో ఇప్పుడు ఇలా వస్తుంది. ఇంకో వైపు కూడా మనం ఇంకో ప్యానల్ని తీసుకొని దానిపైన ఇలా ఫేసింగ్ అలా పెట్టుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదే విధంగా ముందులాగా మనం ఎలా స్టిచ్ చేస్తామో 1/2 ఇంచ్ దానిపైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ చేసేసాను. ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం నెక్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఇప్పుడు నెక్ పట్టి దీనిపైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్హోల్స్ కట్ చేయలేదు కదా, సో ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ మనం ఆర్మ్హోల్స్ కట్ చేసుకుందాం. ఆర్మ్హోల్ కూడా కటింగ్ కంప్లీట్ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందాక నేను ప్యానల్స్ స్టిచ్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు మనం ప్యానల్స్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక ఈ ప్యానల్స్ని కట్స్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసుకొని మనం దీనిపైన పాయింటర్ స్టిచ్ రౌండ్గా పెట్టుకోవాలి. ఇందాక ప్యానల్స్ అటాచ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చింది. సో మనం ఇందాక చేసాం కదా ఇలా స్టిచ్ రౌండ్గా, ఫ్రంట్ పార్ట్ని కూడా ఇదే విధంగా రౌండ్గా స్టిచ్ చేసేసుకుందాం.
ఇలా నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కట్స్ పెట్టుకుందాం. చిన్న చిన్న కట్స్ కూడా పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసి పాయింటర్ స్టిచ్ పెట్టుకోవాలి. ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో నెక్ ప్యాంట్ నెక్ లైన్. మనకి ఇలా వస్తుంది నీట్గా. ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ నెక్స్ కూడా అదే విధంగా బ్యాక్ పార్ట్స్ కూడా అలానే స్టిచ్ చేసేసుకోవాలి. మనం ప్యానల్స్ని రిప్రజెంట్ చేయడానికి నేను 1.5 ఇంచ్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. దాన్ని డబల్ ఫోల్డ్ లోపటి వైపున డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ ప్యానల్స్ ఎక్కడైతే ఉన్నాయో దానిపైన ఇలా పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులు లోపటికి పెట్టి దీనిపైన పెట్టుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. టూ ప్యానల్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి కార్నర్ వరకు. ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేసేస్తాను. ఇప్పుడు నేను స్లీవ్స్ కోసం 9 ఇంచ్ విడ్త్ తీసుకున్నాను, 18 ఇంచ్ లెంత్ తీసుకున్నాను. నా స్లీవ్స్ కోసం నేను 7 ఇంచ్కి మార్క్ డాట్ చేస్తున్నాను. ప్లస్ ఇటువైపున 3 ఇంచ్కి ఇంకో డాట్ కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 లైన్స్ అంటే ఇప్పుడు మనము హ్యాండ్ షేప్ కోసం హ్యాండ్ షేప్ అప్పర్ వెర్షన్లో ఇలా నీట్గా నిదానంగా అప్పర్ వెర్షన్లో మనం హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం హామ్ హోల్ కోసం ఒక 1 ఇంచ్ లోపటి వైపున పెట్టుకొని ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్స్ కూడా మనకు కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మనం కింద 18 ఇంచెస్లో నాకు 5 రౌండ్ లూజ్ వస్తుంది. అదే నేను బాక్స్ ప్లేటెడ్ పెట్టుకుందాం అనుకున్నాను. సో నేను దానికోసం ఉన్న ఫ్యాబ్రిక్ని అలానే ఉంచేసి ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం పెట్టుకున్నాను. హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం. నెక్స్ట్ ఆర్మ్ హోల్స్ మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. ఇవైపున నాకు 1 ఫోల్డ్ వచ్చింది. సో నేను ఆ ఫోల్డ్ని కూడా ఓపెన్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకొని ఇప్పుడు నాకు 4 ఫోల్డ్స్ అయ్యాయి. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ని మనం ఓపెన్ చేసుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఫ్రంట్ ఆర్మ్ హోల్ని కూడా కట్ చేసేసుకుందాం. స్లీవ్స్ కోసం నేను 9 ఇంచ్ విడ్త్ ప్లస్ 18 ఇంచ్ డెప్త్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. అది 4 ఫోల్డ్స్లో ఉంది. ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకున్నాను. స్లీవ్స్ కోసం నేను 7 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ప్లస్ క్రాస్లో 3 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్స్ని మనం ఇప్పుడు హ్యాండ్ షేప్ ఇచ్చేద్దాం. కొంచెం అప్పర్ వెర్షన్లో ఒక 1.5 ఇంచ్ గ్యాప్ తోటి స్లోగా అప్పర్ వెర్షన్లో
హ్యాండ్ షేప్ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఒక 1 ఇంచ్ లోపటి వైపు నుంచి మనం ఆర్మ్ హోల్ డ్రా చేయాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్స్ డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం 18 ఇంచెస్ దగ్గర నా హ్యాండ్ లూజ్ 5 ఉంది, బట్ నేను ఇక్కడ బాక్స్ ప్లీటర్స్ పెట్టుకున్నాను కాబట్టి నేను 9 ఇంచెస్కే ఉంచుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ 2 లైన్స్ని రిప్రజెంట్ ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని కట్ చేసేసుకుందాం. అటువైపు నాకు ఫోల్డ్ ఉంది, ఆ ఫోల్డ్ని కూడా నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు 4 ఓపెన్స్ వచ్చాయి. నెక్స్ట్ మనం 2 ఓపెన్స్ని తీసుకొని మనం ఆర్మ్ హోల్ కట్ చేయలేదు కాబట్టి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా కట్ చేసేసుకుందాం. కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ పార్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న దానికి షోల్డర్స్ ఆల్రెడీ నేను అటాచ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ స్లీవ్స్ కూడా మనం ఆర్మ్ హోల్ చెక్ చేసేసుకొని స్లీవ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఈ స్లీవ్కి సెంటర్ ప్లస్ షోల్డర్ సెంటర్ మనం టక్ పెట్టుకొని ఆ 2 లైన్స్ని మనం జాయిన్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇంకో వైపు కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ 2 జాయిన్ అయిపోయాయి, హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనం బాడీ ఫిట్టింగ్ చేసేసుకోవాలి. అయితే మనం స్లీవ్స్కి డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి బాటంలో. అదేవిధంగా ఈ కింది వైపు కూడా డబల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్లీవ్స్ బాటంలో డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకుందాం. ఈ కింద కూడా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్లీవ్స్ చేయలేదు కదా, ఇప్పుడు బాక్స్ ప్లీట్స్ కోసం ఒక 1 ఇంచ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఇప్పుడు ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ప్లీట్స్ స్టిచ్ చేయాలి. అంటే మనం తీసుకున్న ఫ్యాబ్రిక్లో ఎన్ని ప్లీట్స్ వస్తాయో అంత ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఒకటి మన వైపు ఉండేలా, ఇంకొకటి అంటే 2 ఫేస్ టు ఫేస్ ఉండేలా, 2 ఆపోజిట్లో ఉండేలా. ఇలా ఎదురెదురుగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటే మనకు బాక్స్ ప్లీట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి నేను చూపెట్టినట్టుగా.
ఈ కార్నర్లో కూడా ఒక 1/2 ఇంచ్ వచ్చి వదిలేసుకొని 1 ఇంచ్ వదిలేసుకొని ప్లీట్ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి మనకు బాక్స్ ప్లీట్స్ ఇలా నీట్గా వస్తాయి ఈ విధంగా. నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం. బాడీ స్టిచ్చింగ్ స్లీవ్స్ నుంచి బాటమ్ వరకు మనం మార్క్ చేసుకున్న పాయింట్స్ ఉన్నాయి కదా బాడీ మెజర్మెంట్స్ బట్టి, ఆ పాయింట్స్ని స్ట్రైట్గా వాటిపైనే మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కార్నర్ వరకు అదేవిధంగా స్టిచ్ చేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికైనా మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.